ఎంత ఘోరంగా చంపాడు, ఎంత ఘోరంగా చంపాడు. మై గాడ్, ఎంత ఘోరంగా చంపాడు ఆ కిరాతకుడు. ఛే, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడేదో ఉన్నట్టుంది, ఏదో ఫోన్ అనుకుంటా. ఇది టీచర్ ఫోన్ కదా, ఇది టీచర్ ఫోన్. అవును, ఏదో పేపర్ కూడా ఉందే. ఈ లొకేషన్ కి రారా పోలీస్. ఏంటి వీడు ఈ లొకేషన్కి రమ్మని పెట్టాడు? ఒకవేళ ఆ సైకో కిల్లర్ ఈ లొకేషన్లో ఉన్నాడేమో, వెళ్ళి చూద్దాం. గాయస్, ఆ సైకో కిల్లర్ లొకేషన్ తెలిసింది. నేను వెళ్తుంటాను, మీరు నా వెనకాలే నన్ను ఫాలో చేయండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇందులోనే ఏదో ఒక కార్ తీసుకొని వెళ్దాం. అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు. అయ్యో పాపం, ఎవరో అంకల్ పడి ఉన్నారే. అయ్యో పాపం, బాడీ అంతా బ్లడ్ అయ్యింది. అంకల్ నీళ్లు కావాలా? చావు చావు చావే చావు, పిల్ల కోతి చావు. అయ్యో చీకటి పడుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళాలి. లేటుగా వెళ్తే అమ్మ కొడుతుంది, తొందరగా వెళ్ళాలి. అరే ఎవడ్రా వీడు ఇలా పడి ఉన్నాడు? రే లేవురా, లేచి సైడ్కి వెళ్ళు. చావరా చావరా చావు, చావరా చావు చావు. మన ఊర్లో ఒక భయంకరమైన సైకో కిల్లర్ తిరుగుతున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్ని ఘోరంగా చంపుతున్నాడు. పోలీసుల విచారణ జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. సార్, పోలీసులు ఏం చేస్తున్నారు సార్? ఆ సైకో కిల్లర్ చిన్నపిల్లలందరినీ చంపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా సైకో కిల్లర్ని పట్టుకోవాలి. పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. సైకో కిల్లర్ ని ఎన్కౌంటర్ చేయాలి. ఈ రోజు మీరు ఎలాగైనా ఆ సైకో కిల్లర్ గారిని పట్టుకోవాలి. మేడం, విచారణ కొనసాగుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకోండి. అరే సాలా, ఎంత కొట్టినా నిజం కక్కవేంట్రా, అక్కేదాకా వదలు. రే నన్నే కొడతావరా? తీసుకోరా దెబ్బ, తీసుకో. ఎవడైనా నా మీద చెయ్యి వేస్తే పోలీ చేస్తావు ఒక్కొక్కరిని. ఇంకా సైకో కిల్లర్ వేరే దొరకలేదు, వాడిని కూడా వదలను. రే పరిగెత్తద్దంట్రా, ఆగండి. మాము వదలొద్దు మాము, పట్టుకోవాలని. రే పరిగెత్తద్దంటే పరిగెడతారంట్రా, కుక్కలా పరిగెడతారంట్రా. మాము కాపాడు, వీడెవడో నన్ను తరుముతున్నాడు. ఇదిగో తీసుకోరా దెబ్బ, తీసుకోరా. ఎవరి దగ్గర సీన్ వేస్తున్నావు? మాము ఎవరిని వదలొద్దు మాము, ఒక్కొక్కడిని కొట్టు, బాగా కొట్టు. పాపం ఎంతమంది పిల్లల్ని చంపారు, కొట్టు. ఇదిగో తీసుకోరా గుండుగా దెబ్బ. ఎలా ఉంది దెబ్బ? ఇలాంటి దెబ్బలు ఎక్కడా చూసి ఉండరు. యువర్ ఆల్ అండర్ అరెస్ట్. మాము ఎవరిని వదలొద్దు మాము, అందరినీ బాగా విచారించు. రే మీ నలుగురిలో ఎవరు సైకో కిల్లర్ చెప్పండి రా. మాము వీళ్ళు ఇలా అడిగితే నోరు విప్పరు గాని నీ ప్రతాపం చూపించు. ఇలా మర్యాదగా అడిగితే చెప్పరు కదరా మీరు. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎన్కౌంటర్ చేసేస్తా. అయ్యా, నేను చిన్నపిల్లల్ని చంపలేదయ్యా, కేవలం కిడ్నాప్లు మాత్రమే చేసుకుంటానయ్యా. నేను ఎవరిని చంపలేదయ్యా. అయ్యా, నేను మంచోడ్నయ్యా, నన్ను నమ్మండి అయ్యా. నా ఓపిక చచ్చిపోయిందిరా, మిమ్మల్ని అందరిని ఇంక వదలను, కాల్ చేస్తా. అయ్యా, నేను చాలా మంచోడ్నయ్యా, దయచేసి నన్ను కాల్చొద్దండి అయ్యా, ప్లీజ్ వదిలేయండి అయ్యా. అవునయ్యా, దయచేసి కాల్చొద్దండి అయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, కాల్చొద్దు. కర్రే పోలీస్, నన్ను వదిలేరా ప్లీజ్. ఎవరు నా కర్రె పోలీసు అన్నావు? నన్నా? నా కొడక గుండుగా చావురా గుండుడా. అయ్యో, నువ్వు కూడా చావురా. అయ్యా వదిలేయండి అయ్యా, దయచేసి వదిలేయండి. చావు. రే గుండు, నువ్వు కూడా చచ్చిపో. ఎలా ఉంది? పాపం మాము, పుసుక్కున నలుగురిని వేసేసావు కదరా. సార్, నేను మీ పోలీస్ ఫోర్స్ ని చూడాలి. అందరినీ రమ్మనండి. సరే మేడం. మామగారు ఎక్కడికి మామగారు తీసుకెళ్తున్నారు? సించాన్ ఎవరో టీచర్ మమ్మల్ని కలవాలని అనిందంట, అందుకే మనం ఇప్పుడు టీచర్ని కలవబోతున్నాం. ఇంతవరకు ఎవరెవరు వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి ప్లీజ్. ఫోర్సెస్ లైక్ కొట్టండి, దయచేసి లైక్ కొట్టండి ప్లీజ్. ఒక లైక్ ఒక పెద్ద మోటివేషన్ అండి, దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫోర్సెస్ ప్లీజ్. మాము, మన ఫోర్సెస్ ని మనం అడుక్కునే పని లేదు, వాళ్ళు ఎలాగైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫోర్సెస్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని గిలిదాస్ అండ్ సించన్ అని కమెంట్ లో టైప్ చేయండి. సార్, సైకో కిల్లర్ వల్ల ఎంతో మంది చిన్నపిల్లలు బలవుతున్నారు సార్. ఈ సైకో కిల్లర్ ని పట్టుకుంటారా లేదా చెప్పండి. అరే సాలా మేడం, మేము ఆ సైకో కిల్లర్ ని వెతుకుతూనే ఉన్నాం, కానీ వాడు మాకు దొరకట్లేదు. ఏం చేస్తాం? ఆ సైకో కిల్లర్ ఎంతో మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు. మీరు వాడిని కనిపెట్టే లోపల వాడు ఊర్లో ఉన్న మొత్తం పిల్లలందరినీ చంపేసేలా ఉన్నాడు. అరే సాలా, ఏమంటున్నావు నువ్వు?
అవును మీరంతా వేస్ట్ పోలీస్. అరే సాలా ఏమంటున్నావు? వేస్ట్ పోలీసా? ఎవరు సార్ కోప్పడద్దు, కూల్ డౌన్. ఏంటి సార్ కొడతారా నన్ను? కొట్టండి. ఎవరు సార్ కోప్పడద్దు, కూల్ డౌన్. అరే సాలా నిన్నేం చేస్తానో చూడు. రే మచ్చా కాస్త నోరు మీరా. మేడం మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి ప్లీజ్. సార్ మిమ్మల్ని చూస్తుంటే మీరు విచారించేలా లేరు. నేను కూడా మీతో వస్తాను విచారణకు. ఏంటి మేడం మీరు కూడా ఇన్వెస్టిగేషన్కి వస్తారా? అది చాలా డేంజర్ మేడం, అదంతా కుదరదు. అరే సాలా దీంతో కలిసి విచారణ చేయాలా? అది కుదరదు. వస్తాను సార్, నేను కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాను. ఈ వీడిని తీసుకెళ్దాం మాము. సరే సరే ఓకే, మీరు కూడా మాతో పాటు రండి. ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేడం మేడం మీ పేరేంటి? నేనెందుకు చెప్పాలి? ఊరికే అడుగుతున్నాను మేడం, చెప్పండి. కుదరదు. అరే సాలా నాకేదో అనుమానంగా ఉంది. ఈ గిల్లిదాస్ సార్ ఆ టీచర్ మేడం ని బైక్ ఎక్కించుకొని పోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది. సార్ ఊరికే రండి సార్, మీరు ఒకరు టెన్షన్ తీసుకొని. సార్ రాత్రి మీ అమ్మాయి సైకో కిల్లర్కి నీళ్ళు ఇవ్వడానికి బయటకు వచ్చింది, కానీ ఆ సైకో కిల్లర్ మీ అమ్మాయిని చాలా ఘోరంగా చంపారు. అరే సాలా ఛ, ఎంత ఘోరంగా చంపాడు చూడలేకపోతున్నా. అవును సార్. సార్ మీ అమ్మాయిని కిందకు పంపించి మీరేం చేస్తున్నారు సార్ సార్ ఇంట్లో? నేను మా వైఫ్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం సార్. అప్పుడే సార్ మా పాప బయటికి వచ్చింది. అప్పుడు ఈ సైకో కిల్లర్ గడు మా పాపని ఘోరంగా చంపాడు సార్. అంతా నా తప్పే, మా పాపని ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది. ఆ సైకో కిల్లర్ నా చేతికి దొరికితే ముక్కలు ముక్కలుగా నరుకుతా వాడిని. రే సైకో కిల్లర్. మాము విచారణకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. సార్ మేడం మీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అజాగ్రత్త మీ పాప ప్రాణం తీసింది. సరే మేము ఇంకా బయలుదేరుతాం. గైస్ రండి బయలుదేరదాం. ఇక్కడ ఏ క్లూ దొరకలేదు. సైకో కిల్లర్ చాలా తెలివిగా హత్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. నో ఘోరంగా చంపాడు. ఇక్కడ ఏ క్లూ దొరకలేదే. ఆ సైకో కిల్లర్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. మాము ఇక్కడ ఏం క్లూ దొరకలేదు. చిన్నపిల్లల్ని క్రూరంగా చంపాడు. అరే సాలా పొద్దున్నుంచి వెతుకుతున్నాం, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. సాయంత్రం అయ్యింది. నేను చాలా టైర్డ్ అయ్యాను. కాసేపు కొనుక్కు తీద్దాం, అప్పుడే బుర్ర బాగా పనిచేస్తుంది. ఈ రోజు పొద్దు నుంచి వెతుకుతున్న ఏ క్లూ దొరకట్లేదు. అయ్యయ్యో తల కూడా చాలా నొప్పిగా ఉంది. మేడం రండి మిమ్మల్ని మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఆ సైకో కిల్లర్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎలాగైనా ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవాలి. మేడం ఇప్పటికే చాలా లేట్ అయింది, నైట్ అయింది. రండి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ చూసుకుందాం. ఓకే సార్. మేడం నా వెనకాలే రండి. ఫోర్సెస్ ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. గంట సింబల్ని నొక్కండి, అప్పుడే మీ నోటిఫికేషన్స్ వస్తాయి. రే కాపలా కాయకుండా నిద్రపోతున్నావేంట్రా? లేరా లేరా పైకి. రే గుండు గురక పెట్టి నిద్రపోతున్నావు కదరా? లేరా గుండు, పని చేయమంటే నిద్రపోతున్నాడు. లేరా గుండు లేకు. పోలీసులు నిద్రపోతే ఇంకా జనాలు ఎవరు కాపాడతారు? లేరా లేరా అంటే లేవు లేవు గుండలా లే. మేడం మీరు నా వెనకాలే రండి. ఏ బండిలో పోదాం? మన బండిలో పోదామా లేకపోతే ఈ బండిలో పోదామా? ఏ బండి అయితే బాగుంటుంది? ఈ బండిలోనే పోదాం. మేడం వచ్చి బండి ఎక్కండి, బండి సూపర్ గా ఉంది, దుయ్యను పోదాం. సరే సార్. మేడం ఇప్పుడైనా మీ పేరేంటో చెప్పండి. కుదరదు. మేడం ఇంతలో అడుగుతున్నాను కదా మేడం, ఇప్పుడైనా మీ పేరు చెప్పొచ్చు కదా. చెప్పడం కుదరదంటే కుదరదు. అరే పోండి. సార్ కలగన్నది చాలు. ఏంటి ఇదంతా కలనా? సార్ ఇదే మా ఏరియా. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను, మీరు తిరిగి వెళ్ళిపోండి. సరే నాకు చాలా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. మేడం కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి మేడం. ఆ సైకో కిల్లర్ వేరే ఎక్కడున్నాడో తెలియట్లేదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ సైకో కిల్లర్ని పట్టుకోవాలి, లేదంటే ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరికీ చాలా ప్రమాదం. రేపట్లోపు ఎలాగైనా వాడిని కనిపెట్టాలి. కాపాడండి, నన్ను కాపాడండి. ఎక్కడో చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఒకవేళ ఆ సైకో కిల్లర్ ఏమో ఆ సైకో కిల్లర్ పిల్లోని చంపేస్తాడు. ఇక్కడే శబ్దం జోరుగా వస్తుంది. ఎలాగైనా ఆ పిల్లవాడిని కాపాడాలి. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. కథ ముగిసింది. ఎవరది? ఓ నో, వీడే సైకో కిల్లర్. ఎవరో చూసినట్టున్నారు. ఇప్పుడు నిన్ను హత్య చేయబోతున్నా. ఎవరైనా కాపాడండి, నన్ను సైకో కిల్లర్ తరుముతున్నాడు, దయచేసి కాపాడండి. పోలీస్ కూడా లేరే, సైకో కిల్లర్ నన్ను తరుముతున్నాడు, కాపాడండి. ఏయ్ ఆగు, పరిగెత్తొద్దు. ఆ? అయ్యో నిద్రే రావట్లేదే, ఎటు చూసినా తనే గుర్తొస్తుంది. సరే పడుకుందాం. ఇదేంటి టీచర్ రాత్రి ఎన్నిసార్లు కాల్ చేసింది? కాల్ చేసి చూద్దాం. రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తట్లేదే, బిజీ ఏమో. గిరిదాస్ సార్ ఆ ఫోన్ కట్ చేసి వెళ్ళి న్యూస్ చూడండి. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా తీయట్లేదు, ఏమైందో ఏంటో. సరే వెళ్ళి న్యూస్ చూద్దాం. ముఖ్యాంశాలు. ఆ సైకో కిల్లర్ మరో దారుణ హత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి ఒక చిన్న కుర్రాన్ని భీకరంగా చంపాడు. ఓ నో, నిన్న రాత్రి ఒక అబ్బాయిని చాలా క్రూరంగా చంపాడు ఆ కిరాతకుడు. వాడిని ఎట్టి పరిస్థితులను వదిలే పరిస్థితే లేదు. గాయస్
కమాన్ వెళ్ళి చూద్దాం. అక్కడ ఏదైనా క్లూస్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ సైకో కిల్లర్ ఎలాగైనా పట్టుకోవాలి. గిరిధర్ సార్ మీరు చెప్పింది కరెక్టే, అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు. రండి వెళ్దాం, ఏ చిన్న క్లూని వదలొద్దు. సరే రండి పోదాం. రే సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు. మేము ముగ్గురే విచారణ పూర్తి చేసి వస్తాం. మాము నేను వస్తాను ప్లీజ్. వెళ్ళొస్తాను రా సించాన్. బాయ్. కమాన్ గైస్ వెళ్దాం. దయచేసి ఎవరు ఇటు సైడ్ రావద్దు. ఏం నడుస్తుంది మన ఊర్లో? ఆ సైకో కిల్లర్ హత్యల మీద హత్యలు చేస్తున్నాడు. పోలీసులు ఏం చేస్తున్నారు? పాప అప్పుడే నీకు ఆయుష తీరిపోయిందా? ఎంత ఘోరంగా చంపాడు, ఎంత ఘోరంగా చంపాడు. మై గాడ్, ఎంత ఘోరంగా చంపాడు ఆ కిరాతకుడు. ఛే, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడేదో ఉన్నట్టుంది, ఏదో ఫోన్ అనుకుంటా. ఇది టీచర్ ఫోన్ కదా, ఇది టీచర్ ఫోన్. అవును, ఏదో పేపర్ కూడా ఉంది. ఈ లొకేషన్ కి రారా పోలీస్. ఏంటి వీడు ఈ లొకేషన్కి రమ్మని పెట్టాడు? ఒకవేళ ఆ సైకో కిల్లర్ ఈ లొకేషన్లో ఉన్నాడేమో, వెళ్ళి చూద్దాం. గాయస్, ఆ సైకో కిల్లర్ లొకేషన్ తెలిసింది. నేను వెళ్తుంటాను, మీరు నా వెనకాలే నన్ను ఫాలో చేయండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇందులోనే ఏదో ఒక కార్ తీసుకొని వెళ్దాం. తొందరగా పదరా గిరిదాసు. లొకేషన్ ఇక్కడే ఎక్కడో చూపిస్తోంది. నాకు తెలిసి ఇక్కడ దిగి నుంచుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఓకే, ఇక్కడే దిగి చూద్దాం. లోపలికి వెళ్ళి ఆ సైకో కిల్లర్ గాని చిత్తుగా కొడదాం. రే సైకో కిల్లర్, వస్తున్నాను రా, నీ అంతు చూస్తా. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. లొకేషన్ చూడడానికి ఏదో తేడాగా ఉంది. కాంచన సినిమాలో దయ్యం లొకేషన్ లా ఉంది. ఏదైతే ఏముంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదైతే అది కానీ ఈ రోజు ఖచ్చితంగా సైకో కిల్లర్ ని పట్టుకోవాల్సిందే. ఏంటో రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నాయి, భయంగా ఉంది. అరే సాలా మైకేల్ సార్, చూసి బండి తోలండి, యాక్సిడెంట్ చేసేటట్టున్నారు. ఎవరు సార్, భయపడదు, కారు తోలే దాంట్లో నేను సూపర్. అరే సాలా బండి వేగంగా తోలు, ఫస్ట్ గిల్లిని కనిపెట్టాలి. ఎవరు సార్, గిరిదాస్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. రండి, నా వెనకాలే రండి. అరే సాలా, ఇక్కడైనా లొకేషన్ చూపించింది. ఈ లొకేషన్ చూడ్డానికే భయంగా ఉంది. ఇందులోనే వెళ్ళాలనుకుంటాను, మీరు నిదానంగా నా వెనకాలే రండి. ఎవరు సార్, బుర్ర తినకుండా వెనకాలే రండి సార్. గిల్లి సార్ ఇక్కడే ఎక్కడో ఉంటారు. గిల్లి సార్ని వెతకాలి మనం. రండి. అరే సాలా, ఈ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఎవరు సార్, సైలెంట్ గా నా వెనకాలే రండి, నేను ముందు వెళ్తుంటాను. అరే సాలా, లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఎవరు సార్, మీరు ఇప్పుడు నా వెనకాలే రండి, నేను ఇప్పుడు పరిగెట్టబోతున్నాను. లగెత్తరా మైకేలో. అరే సాలా, మైకేల్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మైకేల్ సార్, ఓ మైకేల్, ఎక్కడికి వెళ్ళావయ్యా? భయంగా ఉందయ్యా, రావయ్యా. ఇక్కడ వేరే లైట్ ఆన్ ఆఫ్ అవుతున్నాయ్యా. ఈ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉందయ్యా. ఎక్కడికి వెళ్ళావయ్యా? ఓ మైకేల్ సార్, ఎక్కడికి వెళ్ళావయ్యా? మైకేల్ సార్, సరే. ఎవరు సార్, ఎక్కడికి వెళ్ళారు సార్? ఎవరు సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. ఆ సైకో కిల్లర్ ఇక్కడ ఎక్కడ ఉండే అవకాశం ఉంది. ఓ నో, ఇక్కడ ఒక డెడ్ బాడీ. రే సైకో కిల్లర్, ఎక్కడున్నావు రా? నేను వచ్చాను. దమ్ముంటే రారా బయటికి, రారా నా ముందుకు, చూసుకుందాం. అయ్యో, ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయంగా ఉంది, చాలా చీకటిగా ఉంది, ఎంతో భయంగా ఉంది. రే సైకో కిల్లర్, రారా నా ముందుకి. నేను చాలా చెడ్డ పోలీస్ని. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎలాగైనా నిన్ను ఈ రోజు ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. నేను పైకి ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ నాకు కూడా ఈ చీకటి చూస్తుంటే చాలా భయంగా ఉంది. మన భయాన్ని మనం బయటికి చూపకూడదు, లేకపోతే వాడికి అలుసైపోతాం. రే సైకో కిల్లర్, రారా బయటికి. అక్కడెవడో నిల్చున్నాడు, వాడే సైకో కిల్లర్ అనుకుంటా. రే సైకో కిల్లర్, అవును వాడే అనుకుంటా. రే సైకో కిల్లర్, అక్కడే నిల్చుకోరా. వస్తాను రా, నీకోసమే రా నేను వచ్చాను ఇక్కడికి. నవ్వుతున్నాడు వీడు, నవ్వొద్దురా, అక్కడే ఆగరా, నేనే నీ దగ్గరికి వస్తా. రే ఆగు, పరిగెత్తొద్దు, ఆగు. నిన్ను ఈరోజు ఎలాగైనా పట్టుకొని తీరుతాను. వీడేంటి ఇంత ఫాస్ట్గా కుక్కలా పరిగెడుతున్నాడు? రే ఆగరా, నేను ఈరోజు వదిలే ప్రసక్తి లేదు, ఆగరా. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? రే రారా నా ముందుకు. రే సైకో కిల్లర్, రారా నా ముందుకి. ఏంటి వీడు ఎటు చూసినా కనబడట్లేదు? మన నా మీద ఏమైనా స్కెచ్ చేశాడా వీడు? రే సైకో కిల్లర్, రే. ఎవరో వెనకాల నుండి నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అయ్యో, సైకో కిల్లర్, అబ్బా ఎందుకురా కొడుతున్నావు? ఎందుకురా అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని చంపుతున్నావు? చెప్పరా. ఏంట్రా గుర్రం చూస్తున్నావు? రే కొట్టొద్దురా, దున్నపోతా, కొడతావేంట్రా? చెప్పరా. కొట్టొద్దురా, నొప్పిస్తుందిరా. కొట్టొద్దురా, నొప్పిస్తుంది, నా వల్ల అవ్వట్లేదు. రే ఎందుకు చంపుతున్నావు? చెప్పరా. నేను చిన్న పిల్లల్ని ఎందుకు చంపుతున్నానో తెలుసా? నేను చిన్న వయసులో స్కూల్కి వెళ్ళేటప్పుడు నా రూపాన్ని చూసి ఈ పిల్లలంతా నన్ను ఏడిపించేవారు. ప్రతిరోజు ఏడిపించేవారు. ఎంతో ప్రాధేయపడ్డాను, నన్ను వదిలేయండి, దయచేసి ఇలా చేయొద్దండి
అని ఎంతో బాధపడ్డా. నన్ను ఎంతో టార్చర్ చేశారు, కొట్టారు, తిట్టారు, నా బట్టల్ని లాగేశారు, ఎంతో ఏడిపించారు. టీచర్కు చెప్పిన వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. అలా ఆ కోపంతో ఈ పిల్ల వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. వదిలే ప్రసక్తే లేదు. రే చెత్తనా కొడక, చిన్నప్పుడు ఎప్పుడో నీ ఫ్రెండ్స్ నిన్ను ఏడిపించారని చెప్పి ఇప్పుడు పిల్లల్ని చంపడం చాలా తప్పురా. నువ్వు చచ్చిపోరా. ఆహ్, ఇప్పుడు నా వల్ల చిన్న అవ్వట్లేదు. పిల్లల్ని కాదురా, మీ అందరినీ చంపేస్తా. పోలీస్ని, టీచర్స్ని ఎవ్వరిని వదలను. తల నొప్పిస్తుంది, తల తిరుగుతుంది. ఆహ్, నా వల్ల అవ్వట్లేదు. ఎక్కడో చిన్నపిల్లలు ఏడ్చే శబ్దం వినిపిస్తుంది. ఆ హంతకుడు ఏం చేశాడేమో చిన్నపిల్లల్ని వెంటనే కాపాడాలి. పాపం చిన్నపిల్లల్ని కాపాడాలి, ఖచ్చితంగా కాపాడి తీరాలి. ఎవరు సచ్చినోడు ఇంత పెద్ద గోడ కట్టాడు. పిల్లలు భయపడద్దు, నేను వచ్చేసాను, మిమ్మల్ని కాపాడుతాను. నేను వచ్చేసానుగా, మీరు భయపడద్దు. మీకు ఇంకా ఏం భయం లేదు, నేనున్నా. ఎంత ధైర్యం ఉంటే ఈ పిల్లల్ని కాపాడతావా? నొప్పిగా ఉంది రే సైకో కిల్లర్. ఏయ్, ఏ పిల్లలరా, నా చచ్చిపోరా. వల్ల అవ్వట్లేదు రే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఏంటి నేను చేసే తప్పు కాదురా. ఇప్పుడు ఈ పిల్లల్ని చంపేయబోతున్నా. రే, వద్దురా. వద్దంటే వదిలేస్తానా? ఇప్పుడే ఒక టీచర్ చంపేసి వచ్చా, ఇప్పుడు ఈ పిల్లల్ని చంపేస్తా. ఏంటది? టీచర్ని చంపేశావా? ఏ టీచర్ నావు కదా, ఏ టీచర్ రా? రాత్రి నువ్వు వదిలేసి వచ్చావు కదా, ఆ టీచరే. రే, ఎంత ధైర్యం ఉంటే టీచర్నే చంపేస్తావురా? తీసుకోరా నా దెబ్బ, నిన్ను వదలనురా. ఆ, చిన్న పిల్లలు ఏం పాపం చేశారా నీకు? ఎంత ధైర్యం ఉంటే టీచర్నే చంపేస్తావురా? తీసుకోరా దెబ్బ, తీసుకోరా. చిన్న పిల్లల్ని చంపుతావురా? ఇదిగో తీసుకోరా, ఇదిగో తీసుకో. ఈ పిల్లల్ని చంపేస్తాను రా. తీసుకోరా దెబ్బ, తీసుకోరా దెబ్బ. గిరిదాస్ దెబ్బ కిల్లర్ మంది చిన్న పిల్లల్ని చంపిన నిన్ను ప్రాణాలతో వదిలేదే లేదు. నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను. ఇలాంటి చిన్న పిల్లల్ని ఎంతో మంది చంపావురా నువ్వు. ఇలాంటి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో వదిలేదే లేదు. కాల్చొద్దురా. చావరా, చచ్చిపోరా. మొత్తానికి సైకో కిల్లర్ గడి కథ ముగిసింది. పిల్లకాయలు పోదామా? అబ్బా దేవుడా, ఒళ్ళంతా నొప్పులు. పిల్లలు జాగ్రత్తగా నా వెనకాలే రండి. ఇదేందా ఇదే, నేను ఎక్కడ చూడలే. ఓ, మనం చేసిన శాసనం అందరికి అప్పుడే తెలిసిపోయిందా? వావ్, పోలీస్ సార్, కంగ్రాచులేషన్స్. గిరిదాస్ సార్, యువర్ రియల్ హీరో. మాము అదరగొట్టావురా. పోలీస్ సార్ చాలా ధన్యవాదాలు మా పిల్లల్ని కాపాడినందుకు. థ్యాంక్స్ అంతా వద్దు మేడం, నేను ఒకటి చెప్తాను, బాగా వినండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అని ఇలాంటి వాటి మీద మీ టైం వేస్ట్ చేయొద్దండి. సరే సార్. నేను ఇంకా చావలేదురా. అంతే ఫోర్సెస్, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ వీడియో మీ అందరికి చాలా అంటే చాలా ఇష్టమై ఉంటుంది అనుకుంటున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 1 చూడదంటే ఎపిసోడ్ 1 చూసేయండి. ఎపిసోడ్ 3 కావాలి అంటే మర్చిపోకుండా 10K లైక్స్ కొట్టండి. అప్పుడు మీ ముందుకు ఎపిసోడ్ 3 తెస్తాను. ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటాను. బాయ్ బాయ్.